స్వచ్ఛందంగా నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నా లైఫ్‌కి ఒక టర్నింగ్ పాయింట్ అది. ఎట్లా అంటే ఇంకా ఇది ఇంపాసిబుల్ సిట్యుయేషన్, లైఫ్ అండ్ డెత్ అన్న సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సెకండ్ వీక్‌కి నాకు రిజల్ట్ తెలిసిపోయింది. చాలా పవర్‌ఫుల్ అండి. కాకపోతే ఏదైనా, ఏ పూజైనా, ఏ వ్రతమైనా మనకి రిజల్ట్ ఇవ్వాలి అంటే మనం ఆ కోరికని న్యాయబద్ధంగా కోరుకోవాలి. అప్పుడు అన్నీ కూడా మన వెన్నంటే ఉంటాయి. ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే మన కర్మే మన జీవితంలో జరిగే ప్రతి దానికి మూలం. అయితే ఈ అభిషేక ఆరాధనకి వస్తే సుబ్రహ్మణ్యుణ్ణి, మంగళవారానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యుణ్ణి నిష్టగా 7, 9, 11, 21 ఇలా అనుకొని అన్ని మంగళవారాలు నిష్టగా అభిషేకం, కుదిరితే పంచామృతం లేదంటే ఆవు పాలతో చేసిన ఆయన ప్రసన్నుడవుతాడు. కుజదోషాన్ని నివారించుకోవచ్చని, ఆ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకొని రుణ బాధలు, సంతానం లేకపోవడం, పెళ్లి లేట్ అవ్వడం, శత్రువులు ఇవన్నీ తగ్గిపోతాయని మన పెద్దలు మనకి తెలియజేస్తున్నారు. అలానే మన రియల్ లైఫ్లో కూడా ఈ 7 వారాల సుబ్రహ్మణ్యేశ్వర అభిషేక ఆరాధన రిజల్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒకసారి కనుక్కొని చూడండి. అలానే ఈ మంగళవారం రోజు ఎర్రటి పువ్వులతో దుర్గాదేవి ఆరాధన కూడా విశేష ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్తుంటారండి. ఏదైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం న్యాయబద్ధంగా ఉండి ఆ కోరిక న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆ దైవశక్తి మనం వెన్నంటే ఉంటుంది. మంగళవారం పాటు ఎస్పెషల్లీ కుజదోషంతో బాధపడుతున్న వాళ్ళు, కుజుడి యొక్క ప్రతికూల శక్తిని అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు హనుమంతుణ్ణి కానీ లేదా మంగళవారి అధిపతి అయిన ఈ సుబ్రహ్మణ్యుణ్ణి కానీ దుర్గాదేవిని కానీ మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. ఖచ్చితంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. థ్యాంక్ యూ.